సెషన్స్ జరుగుతున్నాయి కదా 3 డేస్ నుంచి. కాబట్టి మంచి నాలెడ్జ్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మన కోసం వచ్చిన మన దేవుడు గౌతమ్ వాలి సార్, ఒకసారి గట్టిగా అప్లాస్ సార్కి. 3 రోజుల నుంచి ఈ సెషన్ అరేంజ్ చేస్తూ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఎస్పీ బారీ సార్ అండ్ ఫ్యామిలీ, ఒకసారి గట్టిగా అప్లాస్. సార్ పీపీటీ. నా పేరు సంధ్యా పోషపైనండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 ఇయర్స్ అవుతుంది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ బిజినెస్కి ముందు ఒక సింపుల్ హోమ్ మేకర్ని నేను. ఒక సింపుల్ హోమ్ మేకర్గా ఉండి, అంటే చాలామంది అంటే లేడీస్కి ఉంటుంది కదా, టైలరింగ్ చేస్తూ ఏదో ఒకటి హస్బెండ్కి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఉంటారు కదా. నేను కూడా అట్లే స్టార్ట్ చేసిన, టైలరింగ్ చేస్తూ చిట్టీలు రన్ చేస్తూ, తర్వాత ఏంటి అని అంటే డ్వాక్రా గ్రూప్లో బుక్స్ రాస్తూ ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి, శారీస్ బిజినెస్ చేస్తూ అన్నీ చేసుకుంటూ వెళ్ళినా నేను అనుకున్నంత అయితే ఇన్కమ్ అయితే రాలేదు. కానీ ఏంటి అని అంటే 5 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్న ఆపర్చునిటీ నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నెక్స్ట్ ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి చూడండి, అంటే ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా పిక్చర్, అక్కడ ఏముంది, ఏముందండి? పిల్లి ఉంది. ఎసాను దానికి ఎక్కడ సింహం. ఎసాను. కానీ ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్ అనేది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లున్నాం అనేది కాదు, మనం ఎలా ఉంటున్నామో, ఎలా అని మన ఉన్న లోపల ఉన్న ఏదైతే ఉందో అది మనకు అనిపించాలి. ఎసాను. కానీ నేను ఎట్లున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఏంటి అని అంటే, చాలా మంది చాలా అంటే వాళ్ళ ప్లేస్లలో నేనున్నది స్లమ్లో కదా అని చెప్పేసి, మీరు స్లమ్లోనే ఉండొచ్చు కానీ మీ మైండ్లో స్లమ్ ఉండొద్దు. ఎస్ ఆర్ నో? ఇక్కడ పిల్లి కనబడుతుంది, పిల్లి ఉంది, కానీ దాని మిర్రర్లో అది చూసుకుంటే దాని సెల్ఫ్ ఇమేజ్ చూడండి ఎంత పెంచుకుంటుంది. ఇక్కడ మనకు ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటి అంటే, నేను కూడా ఒకప్పుడు నా లోపల కూడా నాకు అంత సెల్ఫ్ ఇమేజ్ ఏం లేకుండే, కానీ ఒకనొక టైంలో నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నన్ను అట్లా ఊహించుకునేటట్లు చేసింది అనమాట. ఇక్కడ చూస్తే బయటకు వెళ్ళినప్పుడు, మనం ప్లాన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. ఎట్లా అంటే అక్కడ ఎదురుకున్న వాళ్ళు తప్పు కాదు, నార్మల్ పర్సన్సే, కానీ మనం ఏంటంటే సింహాల్లాగా చూస్తాం. మనం అక్కడ ఏమవుతామంటే పిల్లి అవుతాం, అవునా? కానీ అట్లా అవ్వద్దు. ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బయటకు వెళ్ళినప్పుడు అవతల పర్సన్ ఎలా ఉన్నా ఎట్లున్నా సరే మీరు సింహం లాగానే కూర్చోండి. వెస్టీజ్ గురించి మీకే ఎక్కువ తెలుసు, అవతల ఉన్న వ్యక్తికి ఎక్కువ తెలియదు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. నెక్స్ట్ ఇక్కడ యూ కెన్ డూ ఇట్. మీరు ఏదైనా సాధించగలుగుతారు, కానీ అది ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలండి? నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను నమ్మాలి ఫస్ట్. ఎస్ ఆర్ నో? మీకు మీరు నమ్మాలి. నెక్స్ట్ ఇక్కడ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఇమేజ్ రావాలి అని అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, ఎప్పటికప్పుడు మనము మన సెల్ఫ్ ఇమేజ్ పెంచేది ఏంటి అని అంటే ఎడ్యుకేషన్. తర్వాత ఏంటి అని అంటే నాలెడ్జ్, మనం తీసుకునే నాలెడ్జే మనల్ని ఆ ప్లేస్లో ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ మనకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు అవి డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫస్ట్ గ్రోత్, మీరు గ్రోత్లో ఉండాలి. మిమ్మల్ని సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి అసలు? గ్రోత్లో ఉండడమే కదా. మనం గ్రోత్లో లేకపోతే ఎలా ఉంటుంది? ఏముండదు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సరే అండి, మోర్ హోమ్ మీటింగ్స్. బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఇప్పటిదాకా లీడర్స్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు అల్టిమేట్ వాళ్ళ గోల్ ఏంటి అని అంటే ఎక్కువ ప్లాన్స్. నా సీక్రెట్ ఏం లేదు, నేను ఇక్కడ నించున్నా అంటే, ఈ ప్లేస్లో ఉన్నా అంటే పని ఒక్కటే తెలుసు నాకు. పని దైవంగా భావిస్తా, ఫలితాన్ని నేను ఆశించను. పని ఫస్ట్, ఫలితం భగవంతునికి వదిలేస్తా. ఇట్లనే ఏంటి అని అంటే ఎక్కువ మోర్ డెమోస్ నేను వెళ్ళడం, హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయడం నా సక్సెస్కి సీక్రెట్. నెక్స్ట్ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మైండ్ సెట్ అలా ఉండే, బిఫోర్ వెస్టీజ్ మైండ్ సెట్ ఏంటి అని అంటే మనిషిని అలా ఉండేది, కానీ మైండ్ సెట్ మాత్రం ఈ బ్లేజర్లో ఉన్నలాగా ఉండేది.
అర్థమవుతుందా అండి? మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే చాలా డ్రీమ్స్, కానీ నాకు అనుకున్నంత రిజల్ట్ నాకు ఎక్కలేదు. ఈ అవకాశం తీసుకున్నా నాకు రైట్ ఆపర్చునిటీ యూనివర్స్. నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఇది కాదు అని చెప్పేసి బ్రతికినా, కానీ నేను అనుకున్నట్టుగా నేను దానికంటే ఎక్కువ నేను లైఫ్ని ఇలా ఈ విధంగా లీడ్ చేస్తున్నా. బిఫోర్ వెస్టేజ్ ఒక సింపుల్ హోమ్ మేకర్గా ఉన్న నేను మైండ్ సెట్ మాత్రం అలా ఉండే. అలాంటి ప్లేస్లోకి యూనివర్స్కి ఏది ఇస్తే మనకు అది వస్తుంది. కానీ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఇచ్చిన, కానీ ఇప్పుడు నాకు అనుకున్న డ్రీమ్స్, అనుకోని డ్రీమ్స్ కూడా నా దగ్గరికి వస్తున్నాయి. అర్థమవుతుందండి? సెల్ఫ్ ఇమేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ మిమ్మల్ని ఒక మంచి, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లుంటే మీ బిజినెస్ అట్లుంటుంది. ఈ బిజినెస్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ నాకు సీక్రెట్ ఏం లేదండి. మీటింగ్స్, నాకు ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడానికి కారణం అనమాట. బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఏంటి అంటే ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్, వీక్లీ ఓపెన్ మీటింగ్ని ప్రమోట్ చేయడం. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిదానికి అప్లైన్ పైన డిపెండ్ అవ్వడం కాదు. ఇండిపెండెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను ప్రతిసారి ఏంటి అంటే నా అప్లైన్కి నేను మీటింగ్ చేయాలా సార్, మీటింగ్ చేయాలా మేడం, ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని చెప్పేసి నేను ఎప్పుడూ అడగలేదు. నా పని ఏంటి అంటే నేను నేర్చుకున్నది నా టీంకి నేర్పించాలి. నేను చేసిన పని నా డౌన్లైన్స్కి నేర్పించాలి, నా బిజినెస్ పార్ట్నర్స్కి నేర్పించాలి. అదే నేను చేసేది. ఇంకా ఇక్కడ అందరం చేద్దామా? రెడీ ఉన్నారా? ఒక మీటింగ్ చేయాలంటే అప్లైన్కి 100 సార్లు అడుగుతారు. ఏంటి అంటే సార్ వస్తారా, హోమ్ మీటింగ్కి వస్తారా, ప్లాన్కి వస్తారా, డెమోకి వస్తారా? ప్రతిదీ అప్లైన్ పైన డిపెండెన్సీ ఉంటుంది. అస్సలు డిపెండ్ అవ్వద్దండి. ఇండిపెండెంట్గా రెస్పాన్సిబిలిటీ. ఈ బిజినెస్ ఎవరిది? నాది. సక్సెస్ ఎవరిది? నాది. కార్ ఎవరిది? నాది. ఇల్లు ఎవరిది? నాది. లక్షలు వచ్చినా కూడా మనమే. ఎస్ ఆర్ నో? ఇవన్నీ మనమే అయినప్పుడు ఏంటి అంటే పని కూడా మనమే కదా. పని కూడా మనదా అప్లైందా? హలో, అప్లైందా మనదా? గట్టిగా మాట్లాడాలి. పని ఎవరిది? ఫలితం భగవంతుడిది. ఫలితం మాత్రం భగవంతుని వదిలేద్దాం, పని మనం చేద్దాము, సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఒక నార్మల్గా అంటే ఇక్కడ మీరు చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ హాల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనేంటి అని అంటే మీలాగా ఒక 4 years బ్యాక్ ఒక చిన్న నిర్ణయం ఎక్కడో చివర కూర్చున్న, లాస్ట్ 2 years బ్యాక్ ఆ చివరిలో ఎక్కడో కూర్చున్నా. కానీ మరి ఇక్కడికి వచ్చినా అంటే స్ట్రాంగ్గా డిసైడ్ అయినా. ఈ హాల్ నుంచి మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకోండి. ఇది 3 రోజుల సెషన్ విని వదిలేయడం కాదు, విని వదిలేయద్దు, 100% ఇంప్లిమెంట్ చేయండి. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఆటోగ్రాఫ్గా మారింది నా సిగ్నేచర్. బాగుంటుందా? ఎంతమందికి ఇలాంటి సక్సెస్ కావాలండి? ఇంతేనా? సౌండ్ ఏదో ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. ఈరోజు మార్నింగ్ మంజుష మేడం ఒక మాట చెప్పారు, నాకు బాగా నచ్చింది. చాలా మంది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా పక్కింటి వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా పిల్లలు ఒప్పుకుంటలేరు, హస్బెండ్ ఒప్పుకుంటలేరు, అత్తమామ ఒప్పుకుంటలేరని. నా వాయిస్ కూడా ఎక్సైటెడ్ అవుతుంది చూసారా? ఎవరు ఒప్పుకోవడం కాదు, ఇట్లాంటి మీటింగ్లో ఒక్కసారి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఖచ్చితంగా మీ వెంట వాళ్ళు వస్తారని చెప్పారు. అది నిజం. 4 years బ్యాక్ నన్ను కూడా అట్లనే చూసిరు, నా గురించి కూడా అట్లనే మాట్లాడారు. కానీ ఈరోజు ఏంటి అని అంటే కంప్లీట్ లైఫ్ చేంజ్. మా అత్తమ్మ ఒకప్పుడు ఏంటి అని అంటే అంటుండే, ఈ అమ్మాయికి అసలు పని రాదు, ఏం రాదు అని. కానీ ఈరోజు నేను మీటింగ్ నుంచి ఇంటికి వెళ్తే ఆమె ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చిందనుకోండి, నాకు టీ పట్టుకొని
ఎందుకు వచ్చింది? 5 లక్షలు సంపాదిస్తున్న కోడలు ఉంటే వస్తుందా?